హాయ్ అండి. ఇప్పుడైతే మనకు హైదరాబాద్లో నుమాయిష్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి మనకు 84th ఎడిషన్ అన్నమాట నాంపల్లిలో. ఇది మనకు నాంపల్లి గ్రౌండ్ అయితే అందరికీ తెలుసు. మీకు అక్కడ మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ కనెక్టివిటీ నాంపల్లి మెట్రో కూడా చాలా దగ్గరలో ఈ కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఈ గేట్ వచ్చేసి మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ అజంతా గేట్ అంటారు అనమాట. మనం లోపలికి వెళ్దాము. ఈ రోజే అయితే స్టార్ట్ అవుతుంది. స్టాల్స్ ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము. లోపలికి వెళ్ళి లోపల ఒకసారి మీకు చూపెడతానండి ఇన్సైడ్ ఏం స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది. మనకి ఇందులోనైతే చాలా స్టాల్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ టికెట్ రేట్స్ ఇవి కూడా అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు స్టాల్స్ అయితే ఏమేమి స్టార్ట్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్. మనం ఇలా ఇక్కడ నుంచి వెళ్ళైనా చుట్టూ రౌండ్ గా మొత్తం తిరిగేసి కూడా రావచ్చు అన్నమాట. ఏ విధంగానైనా మేము ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనకు డిఫరెంట్ స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ సొసైటీ బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ కనిపించేది ఇక్కడ ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ అండి. అంటే మనకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ అనేది ఎంత ఫేమస్ అంటే మీ అందరికీ తెలిసింది. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ మీద చాలా మంది కూడా లాభపడే వాళ్ళు ఉంటారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి అప్పుడు ఫైర్ ఇన్సిడెంట్స్ వల్ల చాలా మందికి అయితే ఇబ్బంది జరిగింది. ఆ తర్వాత నుంచి అయితే సక్రమంగానే అయితే ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ మనకు జనం గార్మెంట్స్ అని డ్రెస్సెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు పిస్తా హౌస్ వాళ్ళది అయితే స్టార్ట్ అవుతుంది. ఒకటే కాదని పిస్తా హౌస్ వాళ్ళు చాలా పెద్దగానే అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జిబిషన్ లో. 1, 2, 3 అని కాదు. పిస్తా హౌస్ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ మనకు హలీం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ పెడుతుంటారు. ఇదేదో బెలూన్ స్పాట్ అని చెప్పేసి కూడా ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు డ్రెస్సెస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. స్టిచ్చింగ్కి కానీ పరదాల స్టిచ్చింగ్ ఇదంతా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఏదో సుజాత కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్టాల్ అయితే పెడుతున్నారు. ఇది టీకి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్కి సంబంధించి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఆల్రెడీ స్టాల్స్ అయితే చిన్నగా స్టార్ట్ అయ్యాయి. అన్ని స్టాల్స్ కూడా ఫాస్ట్గానే జరుగుతుంది. క్లీనింగ్ వర్క్ అన్నీ జరుగుతుంది. ఈరోజే ఓపెనింగ్ ఉందన్నమాట. అందుకోసమే నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ మేము వీడియో అప్లోడ్ చేసేసరికి ఓపెనింగ్ కూడా అయిపోతుండొచ్చు. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా డిఫరెంట్ డ్రెస్సెస్తో స్టాల్స్ అయితే. ఇంకా ప్రైజింగ్ అయితే ఇంకెక్కడ మెన్షన్ చేయట్లేదు డ్రెస్సింగ్ ప్రైజెస్. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఎక్కువ స్టాల్స్ అయితే ఉంటూనే ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ స్టాల్స్ అంట అండి. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కాశ్మీరీ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ డ్రెస్సెస్ స్టాల్స్ ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కాశ్మీరీ వాళ్ళ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కాశ్మీరీ ఏరియాకి సంబంధించిన డిఫరెంట్ డ్రెస్సెస్ కుర్తాస్ అలాంటివన్నీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. మొత్తం ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా మీకు ఇంకా చూపెడుతున్నాను ఇంకెక్కడెక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయి ఏంటి మనం ఒకసారి చూద్దాం లోపల కనుక చూసుకున్నట్టయితే. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. ఇప్పుడు నుమాయిష్కి సంబంధించి ఇది పార్ట్ 1 కిందగానే అనుకోండి. ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం చిన్న ఐటమ్స్ బొమ్మలు దేవుడికి సంబంధించినవి మట్టితో చేసినవి ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఇది ఒక స్టాల్ అయితే ఉంది. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఇంకా టికెట్ అయితే మేము ఏం తీసుకోకుండానే వచ్చాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే టికెట్ తోటి ఉంటుంది. టికెట్ ప్రైస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు రుచి చాట్ బండార్ అంట, చోలే చాట్ బండార్ అవన్నీ కూడా దీనికి సంబంధించి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా స్టాల్స్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అయితే స్టాల్స్ వేసేసారు, డ్రెస్సింగ్ పెడుతున్నారు అన్నీ. ఇక్కడ చుట్టూ మొత్తం డ్రెస్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. లేడీస్ ఐటమ్స్ డ్రెస్సెస్ కుర్తాలు పంజాబీ డ్రెస్సులు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. వీటికి ప్రైజెస్ డీటెయిల్స్ అయితే ఇంకా ట్యాగ్స్ అయితే ఏం పెట్టలేదు. నాకు తెలిసి ప్రైజెస్ డీటెయిల్స్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు అన్నీ అప్డేట్ చేస్తారు. కొత్త ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా చాలా డ్రెస్సెస్ అనేవి అయితే ఉన్నాయి. ఇటువైపు కూడా ఇక్కడ వైపు కూడా మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ లేడీస్కి అయితే ది బెస్ట్గా ఉంటుంది. శారీస్కి డ్రెస్సెస్కి ఇలాంటి వాటికైతే చాలా బెస్ట్ ఉంటాయండి. ఇందులో ఇక్కడ ఏ చూసుకున్నట్టయితే డిఫరెంట్ డ్రెస్సెస్ డిఫరెంట్ కలర్స్లలో ఉన్నాయి. మనకు ప్రైజింగ్స్ కూడా వీళ్ళు అన్నీ పెడతారు. అన్నీ ఈవినింగ్ వరకు మొత్తం అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్లో అయితే మొత్తం ఇక్కడ హలీం కానీ బిర్యానీ కానీ చాట్స్ కానీ పకోడీ మిర్చి అలాంటి అన్నీ కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే పెడుతున్నారు మస్కతి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు కంప్లీట్గా.
ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ అయితే ఇన్స్టాల్ అయితే ఇంకా చేస్తున్నారు. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వైపు కూడా మనకు అన్ని డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పెడుతున్నారు అనమాట. ఇక్కడ వైపు కూడా ఇంకా స్టాల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇది ఒక సైడే అండి. ఇంకో వైపు కూడా ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ కి సంబంధించి విజయ మిల్క్ డైరీ వాళ్ళకి సంబంధించిన స్టాల్ అయితే ఇక్కడ పెడుతున్నట్టున్నారు. టోటల్ విజయ మిల్క్ సంబంధించిన స్టాల్స్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆగ్రా చాట్ బండార్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు ఇక్కడ అనిపిస్తుంది కదండి, ఇక్కడ ఆగ్రా చాట్ బండార్. వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు ఈవినింగ్ కోసం అయితే. ఇక్కడ పిస్తా హౌస్ వాళ్ళది ఇంకో పెద్ద స్టాల్ అండి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా, జాఫ్రానీ టీ, పిస్తా హౌస్ అలీం ఇవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. అండ్ ఇది చుట్టూ మొత్తం అండి చాలా పెద్దగా ఉంటుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే. ఇంకా చాలా స్టాల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చాదర్లు అలాంటి ఐటమ్స్ కూడా పెడుతున్నారు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు అయితే డ్రెస్సెస్ పెడుతున్నారు. ఇది బాంబే టాయ్స్ అంట అండి, చిన్నపిల్లలకి టాయ్స్ అవన్నీ ఉండే షాప్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి చెప్పులకు సంబంధించిన షాప్ కూడా ఉంది. ఈ విధంగా ఉంది చెప్పుల షాప్ అయితే. ఇది ఇప్పుడిప్పుడు అన్ని ఓపెనింగ్ అయితే జరుగుతున్నాయి. ఈ ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళ కోర్ట్ అంట అండి, వాళ్ళకి సంబంధించిన స్టాల్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్సెస్, చిన్నపిల్లల డ్రెస్సెస్, పెద్దల పిల్లల డ్రెస్సెస్ అందరివి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బాదము, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ దానికి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా బాదం, వాల్నట్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఇది గేమింగ్ జోన్ ఏరియా. ఈ ఏరియాలో వచ్చేసి మనకు గేమింగ్ జోన్ అనేది జరుగుతుంటుంది. అంతా గేమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఏరియాలో. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే జాయింట్ వీల్ ఉన్నది. ఇలా డిఫరెంట్గానే అయితే అన్ని గేమింగ్స్ కూడా పెడుతున్నారు అనమాట. ఈవినింగ్ వచ్చారంటే లైటింగ్ దానితో మంచి కూల్ వెదర్తో చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి అయితే. ఇక్కడ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెడుతున్నారు అనమాట. ఈ విధంగా కనుక చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఇంకా గేమింగ్కి సంబంధించి ఏ విధంగా పెడుతున్నారో మొత్తం అన్ని ఐటమ్స్. అక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే అదో డిఫరెంట్ది ఇలాంటిది పెడుతున్నారు. ఇక్కడ క్యామల్ ఉండే విధంగా పెడుతున్నారు. ఇక్కడ ఇంకో చిన్నది గేమింగ్ అయితే పెడుతున్నారు. అది వచ్చేసి మనకు కారు ఇన్సైడ్ తిరుగుతుంటాయి కదండి, ఆ దానికి సంబంధించింది అనమాట. జైంట్ వీల్ పక్కన ఉంటుంది. మనం అందరం టాప్లో వెళ్తే కనుక కింద వాళ్ళు కార్లు తిప్పేది ఉంటుంది కదా, ఆ సీన్కి సంబంధించినటువంటిది అనమాట అది ఇన్సైడ్ తిరిగేది. ఇక్కడ వచ్చేసి గోగుల్ చాట్ వాళ్ళది స్టాల్ కూడా ఈసారి పెడుతున్నారు అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఇంకా పానీపూరి, దహిపూరి అన్నీ దొరికే విధంగా ఇవి కూడా పెడుతున్నాడు. ఇక్కడ వచ్చేసి బాంబినో వాళ్ళ స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద స్టాల్స్ అయితే పెడుతున్నారండి. టోటల్గానైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ అన్నింటికి సంబంధించిన స్టాల్స్ అయితే వస్తున్నాయండి. ఇందులో డ్రెస్ మెటీరియల్ కానుంచి ఆర్నమెంట్స్ దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో మనకు దొరుకుతాయి అన్నమాట ఈ స్టాల్స్లో. ఇక్కడ కలకత్తా హల్వా అంట, కేరళ హల్వా అంట, దానికి సంబంధించి కూడా పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఐస్ క్రీమ్ పార్లర్ అనేది ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఇలా డిఫరెంట్గానైతే ఉంటుందండి. మనకు టోటల్గా ఇట్లాంటి మంచి అప్డేట్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇది అర్హానా ఎంపోరియన్ అంట, డిజైనర్ స్టూడియో అంట. ఇందులో కూడా డ్రెస్సెస్ అవి కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా చూడొచ్చు డ్రెస్సెస్ ఏ విధంగా పెడుతున్నారు. అన్ని స్టాల్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పెడుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి హోమ్ నీడ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉండే విధంగా ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ వైపు వచ్చేసి మనకు బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, స్మాల్ బ్యాగ్స్, ఇవి కాలేజ్ బ్యాగ్స్ అవన్నీ వచ్చే విధంగా ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇవన్నీ. ఇటువైపు చూసుకున్నట్టయితే మొత్తం బెడ్షీట్స్ అయితే ఇటువైపు పెట్టారండి. స్టాల్స్ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ మొత్తం బెడ్షీట్సే ఉన్నాయి. హ్యాండ్లూమ్ బెడ్షీట్స్, కవర్స్, బెడ్ కవర్స్ ఇవన్నీ ఇటువైపు పెడుతున్నారు. ఇటువైపు వచ్చేసి కుర్తాలు, లేడీస్ డ్రెస్సెస్ అనే ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఇటువైపు వచ్చేటట్టుగా ఇటువైపు పెడుతున్నారు. ఇది వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇది మనకు ఎగ్జిట్ నెంబర్ 3 గేట్ అండి. ఇది ఎర్రోలా గేట్ అంట. గేట్ నెంబర్ 3 ఇక్కడ పెట్టారనమాట, ఎర్రోలా గేట్ అని చెప్పేసి. ఇంతకుముందు మనం అజంతా గేట్ నుంచి అయితే ఎంట్రీ అయ్యాము. ఇలా మనకు 3 to 4 గేట్స్ అయితే ఉంటాయి. మనకు ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ కూడా ఎంత ఉందో మనం ఒకసారి నేను చెప్తానండి. ఇక్కడ కూడా చూడండి బెడ్షీట్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో బెడ్షీట్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోల్హాపూర్ చెప్పులు, లెదర్ చెప్పులు ఇవన్నీ చెప్పులకు వచ్చే విధంగా ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కవర్స్ కూడా ఇక్కడ వైపు కూడా పెట్టారనమాట. ఇప్పుడు మీరు ఇటు చూసేది వచ్చేసి మనకు ఎర్రోలా గేట్ నెంబర్ 3. ఇది మనకు దీని గాంధీ భవన్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇటు బ్యాక్ సైడ్లో ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటున్నైతే నుమాయిష్లోనైతే చాలా బాగానైతే స్టాల్స్ అయితే జరుగుతున్నాయి.
దీనికి సంబంధించిన ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అయితే మేము ఇస్తుంటాం. ఎక్కడెక్కడ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మేము అప్డేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్స్ అన్నమాట. ఇక్కడ వైపు కూడా ఆల్మోస్ట్ బెడ్షీట్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్ షార్ట్స్ కూడా. ఇది వచ్చేసి చౌదరి బ్రదర్స్ అంట. ఇందులో సూట్స్, బ్రాండెడ్ సూట్స్, లెనిన్స్, కాటన్స్ ఉన్నాయంట. ఇటు వచ్చేసి మనకు టాయిలెట్కి, వాష్రూమ్కి మీకు ఇక్కడ ఎంట్రన్స్లో బోర్డ్స్ కూడా పెట్టారండి, మీరు అక్కడ చూడొచ్చు. ఆ బోర్డు కనుక తీసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 3 అమ్యూజ్మెంట్ పార్క్ ఎలా వెళ్ళాలి, మినీ ట్రైన్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ గేట్ నెంబర్ 2 ఎలా వెళ్ళాలి, ఇవన్నింటికి సంబంధించి సపరేట్గా బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఆ బోర్డ్స్ని ఫాలో అవుతూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వైపు కూడా మనకు డ్రెస్సెస్ అనేది పెట్టారు. ఇక్కడ వచ్చేసి హోల్సేల్ రీటైల్ షాపులంట. బడి చోడి, సిటీ మాల్, ఇవన్నీ ఏదో డిఫరెంట్గానే అయితే ఉన్నాయన్నమాట. అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ కాలేదండి ఇంకా. ఈసారి బాగానే వచ్చినట్టున్నారు. అంటే ఇంతకుముందుకు కరోనాతో ఆ మధ్యలో ఒక 2-3 సార్లు స్టాల్స్ పెట్టకపోవడం, అవి ఇవి ఆగిపోయిందడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు చెప్పులకి సంబంధించిన ఐటమ్స్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్ ఐటమ్స్, కాటన్ డ్రెస్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ వైపు కూడా మనకు వచ్చేసి డైరెక్ట్ సేల్ ఏట అమెరికన్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్, ఏదో అమెరికన్ స్టాండర్డ్ సంబంధించిన డబుల్ సేల్స్ కూడా ఉన్నాయంట. ఇంకా ఇవి ఎంట్రీకి అప్పుడైతే ఇవన్నీ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రైజెస్, డీటెయిల్స్ కూడా మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు. టోటల్గా ఇదంతా సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది అనమాట. మెయిన్ గేట్ ఎక్కువనైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంటారు జనాలు అయితే, మెయిన్ గేట్ నుంచి. ఇక్కడ కూడా మనకు ఐటమ్స్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. 999కి డ్రెస్సెస్ అని అది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇంకో వైపు కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు టాయిలెట్స్ ఉంటాయండి, లేడీస్కి అండ్ జెంట్స్కి సంబంధించి. మెయిన్ గేట్ ఇది అజంతా గేట్ నుంచి ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇది. ఇటువైపు టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి లేడీస్కి కానీ ఎవరికే కానీ. ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్సెస్కి ఇంకా స్టాల్స్కి అయితే జరుగుతున్నాయి. ఇటువైపు కూడా చూడొచ్చు, మొత్తం స్టాల్స్ అయితే ఇటువైపు కూడా జరుగుతున్నాయి. అండ్ ఇటువైపు కూడా మనకు స్టాల్స్కి చెప్పులు స్టాండ్లు అలాంటి అన్ని డిఫరెంట్గానే అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా సో ఈ ప్లేస్లోనైతే మనకు చాక్లెట్ ఫౌంటైన్స్, చిన్న చిన్న ఐటమ్స్, స్వీట్ కార్న్స్ ఇలాంటి చాలా వస్తాయండి. ఇది కూడా వచ్చేసి మనకు వాళ్ళకి సంబంధించిన బిల్డింగే, ఈ సొసైటీకి సంబంధించిన బిల్డింగే, ఎగ్జిట్ సొసైటీకి సంబంధించి. ఇక్కడ వచ్చేసి ఇంకో గేట్ అండి. ఇటువైపు కూడా ఒక గేట్ అయితే వస్తుంది. ఇటువైపు కూడా డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ అయితే మనం మొత్తం ఎగ్జిబిషన్ అయితే అంతా కవర్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకు అమెరికన్ ప్రైజెస్ ఉన్నాయండి. 379, 479 ఆఫర్ ప్రైజెస్ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మన కార్పెట్స్ కూడా ఇక్కడ అన్ని రకాల కార్పెట్స్ అయితే వీళ్ళు అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు కార్పెట్కి సంబంధించేసి. ఇటువైపు చూడండి మొత్తం కార్పెట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అటు వచ్చేసి మనకు గాంధీ భవన్కి వెళ్ళే గేట్కి సంబంధించి అనమాట. ఇది ఎగ్జిట్ గేట్ నెంబర్ 1 అంటారు. ఇక్కడ చూడొచ్చండి, అది గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి కూడా రావచ్చు మనకి ఎంట్రీ. మొత్తం 3 గేట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా మనకు లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు మినీ ట్రైన్ అండి. ఇది ఎగ్జిబిషన్ చుట్టూ తిప్పడానికి అయితే వాడతారనమాట. ఈ ట్రైన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆర్ట్ గ్యాలరీ ముందు నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. ఇది రౌండ్గా ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు మినీ ట్రైన్, అందరినీ కూర్చోబెడతారు. నాకు తెలిసి దీని టికెట్ 20, 30, 40 ఉంటుండొచ్చు అనుకుంటా. అప్పట్లోనైతే 20-25 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే 50 అయిందో, ఎంత అయిందో ప్రైస్ అయితే మనకు కూడా తెలియదు. మీరు చూడొచ్చు మినీ ట్రైన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్గా ఇలా మంచి సీటింగ్ అవన్నీ ఉండే విధంగా ఇక్కడ మనకు మినీ ట్రైన్ అయితే ఇచ్చారనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం స్టాల్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూసారు కదండి, ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి 99 రూపీస్కే మనకు యాక్సెసరీస్ అన్నీ ఇస్తారంట. అలాంటిది ఒక షాప్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కార్పెట్స్ అవన్నీ ఉండే ఒక షాప్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుందండి. అండ్ ఈవినింగ్ అరేంజ్మెంట్స్ కోసం కూడా అంతా జరుగుతూ ఉందన్నమాట. ఈవినింగ్ మీటింగ్ కోసము ఇక్కడ జామ్ క్యాటర్స్ అంట. ఇక్కడ వచ్చేసి మనకి ఈవినింగ్ మీటింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇనాగ్రేషన్ మీటింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ ఉందన్నమాట. టోటల్ ఇక్కడ చూస్తున్నారుగా, ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుందండి ఎగ్జిబిషన్ ఈ ఇయర్. మీకు ఒకరోజు స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈవినింగ్ అయితే చూపెడతాను టోటల్ ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది ఎగ్జిబిషన్ ఏంటి అనేది. అప్పటి వరకు అయితే మా ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.